హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మనం విశాఖపట్నం నుంచి బెంగుళూరుకి బస్ అయితే బుక్ చేసుకున్నాను. సో, నేను బస్ బుక్ చేసుకున్నది ఏమొచ్చి ఎక్స్‌ప్రెస్ లైన్స్ అనమాట. సో, ఇది చాలా బావుంది. ప్రీమియంగా ఉంది. సో, చూడండి, బ్లోవర్ ఉంది. దాని తర్వాత రీడింగ్ లైట్స్, అది పవర్ ఏమొచ్చి ఎల్‌సీడీ స్క్రీన్ ఒకటి ఉంది. దాని తర్వాత హెడ్సెట్ కూడా ప్రొవైడ్ చేశాడు. సో, పక్క వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదనమాట. సో, రిమోట్ ఏమో రూఫ్ టాప్‌కి మౌల్డ్ అయితే చేసేసాడనమాట. సో, నేనైతే అది ఆన్ చేశాను. సో, ఏంటంటే నాకు టికెట్ ప్రైస్ ఏమొచ్చి 3500 అయితే పడింది. ఆహ్, ఏంటంటే ఇయర్ ఎండ్ అందరూ జనవరి అయిపోయింది కదా! మనందరూ తిరిగెళ్ళాలి కదా! సో, అందుకనే మామూలుగా అయితే టికెట్ ఒక ₹1000 తక్కువే ఉంటది. సో, కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వీకెండ్ ఒకటి, సో, అందుకే రేట్ అయితే ఎక్కువుంది. సో, నేను బస్ ఏమొచ్చి రామా టాకీస్ దగ్గర ఎక్కాను. సో, రామా టాకీస్ నుంచి బస్ అయితే స్టార్ట్ అవుతుంది. మా మామూలుగా అయితే మద్దిలపాలెంలో స్టార్ట్ అవుతది. సో, నెక్స్ట్ స్టాప్ 4:15కి, అదే 2:15కి అయితే రామా టాకీస్‌కి అయితే వచ్చింది బస్సు. సో, ఎక్స్‌ప్రెస్ లైన్స్ అనమాట ఇది. దాని తర్వాత ఫస్ట్ స్టాప్ ఏమొచ్చి అన్నవరం దగ్గర అయితే ఆపాడు టీ, కాఫీకి. నేనైతే ఒక కాఫీ తీసుకున్నాను. ఆడేమో ₹20 తీసుకున్నాడు. సో, గుడ్ థింగ్ ఏంటంటే అన్ని బస్సులు అరౌండ్ 2:15, 2:20 అలాగే స్టార్ట్ అవుతాయి. సో, ఎక్స్‌ప్రెస్ లైన్స్ వచ్చింది. దాని తర్వాత రాజేష్ ట్రావెల్స్ వచ్చింది. రాజేష్ ట్రావెల్స్‌కు కూడా 2:00కే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పక్కన వీఆర్ఎల్ బస్ కూడా స్టార్ట్ అయ్యింది. వీఆర్ఎల్ కూడా ఇప్పుడే వచ్చింది. దాని తర్వాత ఎనకతల బస్సు ఇంకోటి చూస్తున్నారు కదా రైట్ సైడ్‌లో, అదేమో వచ్చి షామోలి ట్రావెల్స్. అన్ని బస్సులు అరౌండ్ ఒకే టైంకి అయితే టక వచ్చాయి. దాని తర్వాత స్నాక్స్ ఒకటి ఇచ్చాడు. సో, స్నాక్స్ ఏమొచ్చి ఒక కేక్ ప్యాకెట్, దాని తర్వాత పీనట్స్, దాని తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. దాని తర్వాత ఒక చెక్కీ ఇచ్చాడు. దాని తర్వాత ఒక ఫేస్ టిష్యూ ఒకటి ఇచ్చాడనమాట. సో, అంతా బావుంది. దాని తర్వాత ఏలూరు దాటిన తర్వాత డిన్నర్‌కైతే ఆపాడు. సో, ఏలూరు నుంచి 12 కిలోమీటర్స్ అయితే ముందుకొచ్చాం. సో, వచ్చిన తర్వాత ఇక్కడ డిన్నర్ బ్రేక్ ఆపాడనమాట. డిన్నర్ బ్రేక్ ఎంతో సేపు కాదు, 20 మినిట్స్ మాక్సిమం అనమాట. 15 మినిట్స్ తర్వాత హార్న్ కొట్టేస్తాడు. సో, 20 మినిట్స్ టకమని మనం తినేసి అన్నీ అవగొట్టాలి. మణికంఠ ట్రావెల్స్ కూడా వచ్చింది. సో, అన్నీ కూడా డెస్టినేషన్ బెంగుళూరే. ఇదివరకు మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులయితే ఉండేవి. ఇప్పుడైతే లేదు. సో, కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.